మన తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ ముచ్చట నడుతుందో ఎవ్వరికి తెలియదు. కానీ ఈ నడుమ మళ్ళా పాతలుల్లి షాలైంది. మన బీఆర్ఎస్ పెద్దయిన కేసీఆర్ సారు మళ్ళీ జరంత పబ్లిక్లోకి పోదాం, బస్సు యాత్ర చేద్దాం అని ప్లానింగ్ లేదంటే 10 పచ్చాలు ఊకుంటాయా? ఎడ్డిచ్చి ఏరులు వారినట్టు చేయబట్టే ఈ రాజకీయాన్ని 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని ఇప్పుడు బస్సు ఎక్కత్తవా? బస్సు టైర్లకు జనం పంక్చర్ చేయగల అని పంచులు ఇడతాన్రు. కేసీఆర్ సారు బస్సు ఎక్కుతా అంటే వీళ్ళేమో పంచర్ అనబట్టే. మరి ఆ ముచ్చట ఏందో జర్రట్లా అరుసుకొని అద్దాం పండ్రి. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో కారు స్పీడ్గా పోతుంది అనుకుంటే జనాలు దాన్ని వట్టుకెళ్ళి షెడ్లో పెట్టేసేసరికి పెద్ద ఆయనకి ఇప్పుడు మళ్ళీ బస్సు యాదకొచ్చినంత పని అయింది. కేసీఆర్ సారు బస్సు యాత్ర చేస్తే అటు రామన్న సారు పాదయాత్ర చేస్తాడట. ఎన్నడైతే ఈ మాట బయటికెళ్ళిందో ఆనాటి సంది ఆడిపోసుకుంటుండ్రు 10 పచ్చపోళ్ళు. రాబోయే రోజుల్లో ఊర్లన్నీ తిరుగుతా, కాంగ్రెస్ని నిలదీత్తా అని సారు బస్సుకు గ్రీజు ఆయిల్ కొట్టించి తయారు చేసుకుంటాడంట. ఓ ఇన్నొద్దులు ఫామ్ హౌస్ గేట్లు దాటని పెద్ద ఆయన ఇప్పుడు చేతికర్ర పట్టుకొని మరి బస్సు ఎక్కుతా అంటే జనాలు నవ్వుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటనే లేదు, ఇప్పుడేమో రోడ్ల మీద తిరుగుతా అనబట్టే. గిదెక్కడి నయా రాజకీయం సారు అని ఇగో గి శ్రీనివాస్ సార్ అంటాండు. బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను, పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర మోకల్ యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ సారు బస్సు ముచ్చట ఇనంగానే మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నకు ఎక్కలేని కోపం వచ్చినట్టున్నది. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు 10 ఏళ్ళు పాలన పాడు చేసి ఇప్పుడు ప్రాయశ్చిత్తం కోసం బస్సు ఎక్కుతావా అని సెటైర్లే అవట్టే. గాడితోనే ఆగకుండా నీ బస్సు లోపల కాషాయం, పైన గులాబీ, జనం రాళ్ళెత్తుతారేమో చూసుకోండ్రి అని ఎడ్డియబట్టే. ఇదిట్లుంటే అవురా అధికారంలోండి ఏ ముచ్చట పట్టించుకుంటలేరు, ఢిల్లీ పోవుడు తప్ప. గందుకే ఇప్పుడు మా పెద్ద ఆయన రోడ్డు మీదకి వస్తే మీకు ఇవన్నీ యాదకత్తానయా అని రివర్స్ కౌంటర్లు ఎత్తాండ్రు కేసీఆర్ సార్ను మెచ్చే జనాలు. ఇక అసల్లో లేదంటే ఇద్దరి నడుమ లెక్కల పంచాయతీ నడుస్తుంది. ఆది శ్రీనివాస్ అన్న ఏమంటున్నాడంటే, మా కాంగ్రెస్ సర్కార్లా కరెంటు నిమిషం ఆగుతలేదు, ఆడబిడ్డలు బస్సులా పుక్కట్ల తిరుగుతాండ్రు, నువ్వు బస్సు కిటికీలోంచి ఇవన్నీ చూడు అని కారాలు మీరా నూరుతాండ అన్న. దానికి గులాబీ తమ్ముళ్ళేమో, అయ్యా అన్నలారా, మీ ఫ్రీ బస్సుల దెబ్బకు మొగోళ్ళు బస్సు ఎక్కాలంటే అనుకుతాండ్రు, రుణమాఫీ, రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పరు కానీ మళ్ళీ పాత ముచ్చట్లే చెప్తారా అని కడిగేయబట్టే ఇల్లు. మొత్తానికి ఒకలేమో నా 10 ఏళ్ల పాలన తోపంటాండ్లు, ఇంకొకలేమో నా 2 ఏళ్ల పాలన తురుమంటారు. నడిమిట్లా జనాలైతే మీ ముచ్చట్లు పక్కకు పెట్టి రాష్ట్రాన్ని ఆగం చేయకుండా చక్కగా పాలన చేయుండ్రి అనబట్టే. రాజకీయం ఏడిగిపోయిందంటే ఇప్పుడు అంతా బస్సుల టైర్లు పంక్చర్ చుట్టూ తిరుగుతుంది. ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ బస్సు ఫామ్ హౌస్ గేటు కూడా దాటదు అని ఆది శ్రీనివాస్ అన్న శాపనార్థాలు పెడతాంటే, మా పెద్ద ఆయన బస్సు దిగితే మీ కుర్చీలు కదులుతాయి అని బీఆర్ఎస్ వాళ్ళు బిల్డప్లు ఇవ్వబట్టే. ఓ దిక్కు కారు షెడ్డు ముచ్చట, ఇంకో దిక్కు హస్తం పార్టీ అస్తవ్యస్తం ముచ్చట. ఈ ఇద్దరిలోని చూస్తే ఎవల బస్సు ఎప్పుడు ఆగుతుందో, ఎవల టైర్ ఎప్పుడు పంక్చర్ అవుతుందో ఆ దేవుడికే తెలవాలి. మొత్తానికి తెలంగాణ పబ్లిక్కు మాత్రం రోజు పొద్దున్న లేస్తే రాజకీయ సినిమా చూసినట్టు అవుతుందట. మొత్తం మీద గిది మన పెద్ద సారు కేసీఆర్ సారు బస్సు యాత్ర. ఏమోనుల్లా ఒకలేమో బస్సు ఎక్కుతా అంటే ఇంకొకలేమో టైర్లు వీక్తారా అనబట్టే. ఇదిట్లుంటే రామన్న సారు జనాలకు దగ్గరయ్యే ముచ్చట చేస్తానట్టున్నాడు. ముందుగాల మీ ముచ్చటి నుండి ఇది. ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఆ రోజు పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు. అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు,
వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితది అవుతుందా 25 ఏళ్ల కిందటి ముచ్చట నేను చెప్పేది. తెలంగాణలో కుర్సీ చేతబట్టే వరకు తెలంగాణ తెచ్చిన పార్టీ అని జనాలు జైకొట్టిండ్రు. ఇప్పుడు మరి కుర్చీలకెంచి దిగినందుకో ఏందో గాని మళ్ళా గదే తెలంగాణ తెలంగాణ అనే సెంటిమెంట్ వాడుతున్నట్టుండ్రు అని రామన్న సారు స్పీచ్ చూసి అంటాండ్రు జనాలు. పెద్ద పెద్ద 3 పార్టీలు ఉండగా వాళ్ళతోని కాంది అసలు మాతోనే అయింది. ఎవ్వరు తెలంగాణ దేలే, జనాలకు నమ్మకం లేకుండా అయినా సరే మేం తెచ్చినాం తెలంగాణ అంటాండు రామన్న సారు. గీ చూడుండ్రి, ఇయ్యాల బండి సంజయ్ సారు బడికి పోయిండు. జూన్ 15కెంచి బళ్ళు చాలని అన్న ఊకోకుండా స్వచ్ఛ పాఠశాల అని కొత్త నినాదం ఎత్తుకున్నాడు. చేతుకు గ్లౌజులు తొడిగి పెద్ద చీపురు పట్టుకొని మన బడి మన బాధ్యత అనుకుంటా క్లాస్ రూమ్లను ఊడ్చి బూజులు దుడ్పులు షాల్ చేసిండు. ఢిల్లీలా పెద్ద హోంశాఖ సహాయ మంత్రి పదవిలున్న సంజయ్ అన్న ఇక్కడికొచ్చి గల్లీ స్కూళ్ళల్లో చీపురు పడితే విజువల్స్ పీక్స్లా రావా అన్న. ఊడ్వంగా వెనకల తమ్ముళ్ళు వీడియోలు తీస్తే సోషల్ మీడియాలో రీల్స్ రావట్టే ఫుల్లుగా. మీ చీపురు పట్టుడు మస్తున్నది కానీ మీ సార్లేమో కేంద్రంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని పండుగలు చేసుకుంటాండ్రు. మీరేమో ఇక్కడ బడిని గడుగుతున్నారు. లేట్ చేయకుండా ఆ సర్కార్ బళ్ళనికి ఇంత ఫండ్స్ ఇచ్చి టీచర్లను కూడా ఎత్తే పుణ్యం ఉంటుంది. ఇంకిందరేమో ఇట్లా అనబట్టే మొత్తం మీద ఇట్లా నడుస్తుంది మరి తెలంగాణ రాజకీయం ముచ్చటిగా.